ఈరోజైతే నా బైక్‌కి చైన్ కిట్ అయితే మార్చబోతున్నాను. సో, ఈ కొత్త బ్రేస్ చైన్ కిట్ అయితే నా బైక్‌కి ఎయబోతున్నాను. ఎందుకంటే నా బైక్ చైన్ కిట్ మొత్తం పాడైపోయింది. ఆల్మోస్ట్ 15,000 కిలోమీటర్స్ అయితే నా బైక్ తిరిగింది. చైన్ కిట్‌తో పాటు ఫ్రంట్ అండ్ రేర్ డిస్క్ ప్యాడ్స్, వీల్ బేరింగ్స్ ఇంకా డ్రమ్ రబ్బర్స్ గూడా చేంజ్ చేయబోతున్నాను. ఎందుకంటే ఎలాగో వీల్ మొత్తం ఇప్పుతున్నారు చైన్ కిట్ మార్చడానికి. సో, బైక్ అయితే నేను ఫస్ట్ వాషింగ్‌కి పెట్టాను. బైక్ వాషింగ్ చేయించాలని చెప్పి. ఎందుకంటే చాలా రోజులయింది బైక్ వాష్ చేయించి. సో, ఈ వీడియోలో అయితే నేను మీకు ఈ పార్ట్స్ ఎలా చేంజ్ చేశారు, దాని కాస్ట్ ఎంతయింది, లేబర్ కాస్ట్ ఎంతయింది, ఇవన్నీ మొత్తం డీటెయిల్డ్‌గా ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. సో, ఎండ్ వరకు అయితే మిస్ అవ్వకుండా చూడండి. సో, క్లాసిక్ రీబాన్‌కి చైన్ కిట్ ఓపెన్ జేయాలి అని అనుకుంటే లింక్ అయితే ఏమి ఇవ్వలేదు. సో, చైన్ అయితే కట్ జేస్తున్నారు. సో, చైన్ కట్ జేసేసారు. సో, తర్వాత వీల్ ఇప్పి దాంట్లో నుంచి పాత బేరింగ్ అయితే తీసేశారు. ఇగో ఇదే ఆ పాత బేరింగ్. సో, బేరింగ్ కాస్ట్ వచ్చేసి రూ. 250 పడింది ఒక బేరింగ్. ఒకటే బేరింగ్ సరిపోతుంది. సో, ఇప్పుడు ఆ కొత్త బేరింగ్ అయితే పెడుతున్నాడు మొత్తం వీల్‌లో. సో, ఇదయ్యాకైతే చైన్ స్పాకెట్ అయితే ఫిట్ జేస్తారు. సో, చైన్ వచ్చేసి నాది నేను బ్రేస్ చైన్ తీసుకున్నాను. ఆ బ్రేస్ చైన్ కాస్ట్ వచ్చేసి 1800 పడింది ఫుల్ చైన్ కిట్. సో, దాని తర్వాత డ్రమ్ రబ్బర్స్ కూడా తీసుకున్నాను. డ్రమ్ రబ్బర్స్ వచ్చేసి రూ. 250 పడ్డాయి. సో, ఆ డ్రమ్ రబ్బర్స్ అయితే ఫిట్ జేస్తున్నారు ఇప్పుడు. సో, రబ్బర్స్ ఇంకా కొత్త చైన్ స్పాకెట్ ఫిట్ జేసి మళ్ళీ టైర్‌ని రీప్లేస్ చేసేస్తారు. సో, రీప్లేస్ చేశాక చైన్ అయితే ఎక్కిస్తారు. సో, ఇదే ఆ కొత్త చైన్ బైక్‌కి. చాలా బావుంది చూడ్డానికైతే. సో, మామూలు చైన్ కిట్ కంటే ఇది ఇంకొంచెం ఎక్కువ డ్యూరబుల్. సో, ఇవే కొత్త బ్రేక్ షూస్. సో, పాత బ్రేక్ షూస్ అయితే మొత్తం అరిగిపోయినాయి. మీకు డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది గదా! సో, ఎప్పుడైనా సరే అలా అరిగిపోయినప్పుడు వాడితే దాన్ని కొంచెం ఉంది గదా అని జెప్పి, దానివల్ల ఏమైతుందంటే మన డిస్క్ మొత్తం పాడైపోతుందనమాట. బెండ్ అయిపోతుంది. సో, దానివల్ల చాలా ఖర్చొస్తాయి. సో, ఈ డిస్క్ ప్యాడ్స్ వచ్చేసి నాకు రూ. 220 పడింది ఈచ్. సో, ఫ్రంట్ అండ్ రేర్ కలిపితే ఒక రూ. 450 పడింది. సో, లేబర్ కాస్ట్ వచ్చేసి నాకు రూ. 800 చార్జ్ చేశాడు ఇవన్నీ రీప్లేస్ చేయడానికి. ప్లస్ రూ. 150 బైక్ వాష్ అనమాట. సో, చూడండి ఎంత బావుందో కొత్త చైన్. ఈ వీడియో యూస్‌ఫుల్ అనిపిస్తే లైక్ అయితే కొట్టండి. చైన్ కిట్ ఎవరైనా చేంజ్ చేసుకునేది ఉంటే వాళ్ళకి షేర్ అయితే చేయండి ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.